లేదు ప్రియులారా. దేవుడి కదా నువ్వేం ఖర్చు పెట్టాల్సిన పని లేదు. దేవుడికి నీ హృదయం ఇస్తే చాలు ప్రియులారా. హల్లెలూయా. దేవుడికి నీ మనసు ఇస్తే చాలు ప్రియులా. ఈరోజు నీ మనస్సు దేవుడికి ఇవ్వాలి, నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి, నీ దేవుడికి నువ్వు సమయం ఇవ్వాలి. నీ ప్రాణ దేహ శరీరం ఎవరికి సమర్పించాలి? దేవుడికి. భర్త భార్యలు పెళ్ళేటప్పుడు ఏమిటంటే ఇగో నీవు భర్తకు నువ్వు సమర్పించుకో, భార్యకి నువ్వు సమర్పించుకొని ఒక చేతులు ఒకరు పెట్టుకుంటారు. 3 సంవత్సరాలు అయినాక ఎవరికి వాళ్ళు యుద్ధాలు చేస్తారు పిల్లలు. కానీ అటువంటి సమర్పణ కాదు ఇది. ఇది ప్రాణం ఉన్నంత వరకు నువ్వు ప్రభువును మహింపరుస్తూనే ఉండాలి. ప్రాణం ఉన్నంత వరకు ప్రభువుని స్తుతిస్తూనే ఉండాలి. ప్రాణం ఉన్నంత వరకు దేవుడు పరిచర్య చేస్తూనే ఉండాలి. ప్రాణం ఉన్నంత వరకు దేవుడు సంఘంలో దేవుణ్ణి మహిమపరచాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా ప్రియులారా? ఆరోగ్యం ఇచ్చేది ఆయన, ఆవిష్కారాన్ని పొడిగించేది ఆయన, ఆహారం ఇచ్చింది ఆయన, వస్త్రాలు ఇచ్చింది ఆయన, బంగారం ఇచ్చేది ఆయన, డబ్బులు ఇచ్చేది ఆయన. మనం బతకాలి, ఎన్ని సంవత్సరాలు బతకాలి అన్ని అవకాశం ఇవ్వాలన్నా దేవుడే. ఆ దేవుడికి ఎన్నిసార్లు కృతజ్ఞత మనం స్తుతులు చెల్లిస్తున్నాం ప్రియులారా. హల్లెలూయా. నేను ఒక వార్తలు విన్నాను ప్రియులారా. ఒక బైక్ తీసుకుని 2 బైక్ మీద వెళ్తున్నారు ప్రియులారా. ఆ బైక్ ప్రియులారా ఇంటికి వచ్చింది. వాళ్ళ ఇంటి ముందే ట్రాన్స్ఫర్ ఉంది ప్రియులారా. ఆ ట్రాన్స్ఫర్ కూడా బండి పెట్టిండు, వెనకాయ దిగిండు, ముందే దిగిపోయి కరెంటు షాక్ అయ్యి అక్కడికక్కడికే బండి మనిషి బూడిదైపోయారు పిల్లరా. 2 నిమిషాలు. అలాగే మనిషి జీవితం చూడండి పిల్లరా. అందుకనే మనం ఎటు వెళ్ళినా ఏది చేసినా దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. దేవుడి మీద మనం పారవేయాలి ప్రియులారా. దేవా, నా ప్రయాణంలో నువ్వు తోడుండు, నా కుటుంబంలో నువ్వు తోడుండు, నా పిల్లలకి నువ్వు తోడుండు, నేను చేస్తున్న పనికి నువ్వు తోడుండు. రాత్రి వేళ నీ తోడు నాకు కావాలి, పగట వేళ నీ తోడు నాకు కావాలయ్యా. నీ తోడు లేకపోతే నేను బతకలేను. హల్లెలూయా. కృప ఎమ్మటి కృప నాకు కావాలయ్యా, నీ కృప నాకు కావాలయ్యా, నీ కృప నాకు కావాలయ్యా అని దేవుని మనం అడుగుతాండి ప్రియులారా. ఎంత ముచ్చటగా ఆయన ఇయ్యగలుగుతాడు ప్రియులారా. హల్లెలూయా. మన మధ్యలో మన పిల్లగాళ్ళు ఉన్నారు ప్రియులారా, చిన్న పిల్లగాళ్ళు. ఐస్ క్రీమ్ వచ్చింది అనుకోండి, ఐస్ క్రీమ్ కొనిచ్చిందాకా వద పెట్టింది, ఐస్ క్రీమ్ కొనిచ్చిందాకా ఉరుకులు పెట్టించింది, ఐస్ క్రీమ్ కొనిచ్చిందాకా వేడుతుండేది, కింద పొరలాడుతుంది ప్రియులారా. కానీ ఎప్పుడైతే ఆ తండ్రి ఐస్ క్రీమ్ కొనిచ్చినాక ఆ పిల్ల మట్టిలోంచి దురుపుకోలేసి వచ్చి ఏం చెప్పింది? నానా థ్యాంక్స్ అనేది. హల్లెలూయా. ఏమండి, పిల్ల కాసేపు ఏడితేనే మన మనసు కరిగిపోయి ఐస్ కొని పెడతాం. అప్పటిదాకేంది? ఐస్ కొని పెడితే జలుబు చేసింది, ఐస్ కొని పెడితే దగ్గు వచ్చింది, ఐస్ కొని పెడితే తుమ్ములు వస్తాయి, ఐస్ కొని పెడితే మోషన్స్ అయితే ఐస్ మంచిది కదా అని అనుకున్న తల్లిదండ్రులు ఈ పిల్ల ఏడుకి, ఈ పిల్ల పొరలాటానికి, ఈ పిల్ల మట్టిలో చేయడానికి ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, ఒక్కేసి డాడీ, ఒక్కటే డాడీ అని అడుగుతుంటే మన మనసు కరిగిపోద్ది కదా. అప్పుడు 10 రూపాయలు తెచ్చి ఇస్తే ఆ పిల్ల ఐస్ కొనుక్కొని వచ్చి మట్టంతా దులుపుకొని డాడీని వాటేసుకొని చాలా థ్యాంక్స్. తండ్రికి ఎంత మనసు ఉంటే మరి పరమ తండ్రి కదా అడుగుతుంటే ఇంకెంత మనసు ఉంది ఆయనది. హల్లెలూయా. ఆయన కూడా మన మనసు విరిగిన దేవుడు, ఆయన అడిగితే ఇచ్చే దేవుడు. ఆయన మనం అడగటానికి ఇష్టపడుతున్నావా? ప్రభా, నా ఇంట్లో దుఃఖాన్ని తీసేయా, నా పిల్లల జీవితంలో దుఃఖాన్ని తీసేయా, నా ఇంటి మీదకు, నా పిల్లల మీదకు ఎటువంటి కీడు రాకూడదయా, ఎటువంటి నష్టం రాకూడదయా, ఎటువంటి శోధన రాకూడదయా, ఎటువంటి టెన్షన్స్ రాకూడదయ్యా అని మన దేవుణ్ణి అడుగుతున్నావా? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? దేవుణ్ణి అడుగుతున్నావా? నా పిల్లలు ప్రయోజకులు కావాలి, నా పిల్లగారికి మంచి అలవాట్లు ఉండాలి, నా పిల్లగాలు చెడు తిరుగులు తిరగకూడదు, చెడు అలవాట్లు ఉండకూడదు, నా పిల్లగాలకి మంచి పేరు రావాలి, నాకు మంచి పేరు రావాలి, నా కుటుంబంలో మంచి పేరు రావాలి. అయ్యా, నీ తోడు నా పిల్లగాలకు దయచే, నీ తోడు నాకు దయచే అయ్యా. నా పిల్లగాలు చదువులు తోడుగా ఉండని మనం ఏ రోజైనా మన పిల్లగాల గురించి, ఏ రోజైనా మన కుటుంబం గురించి, ఏ రోజైనా మన గృహం గురించి మనం మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నామా? చర్చిలో ప్రార్థన చేస్తున్నాం, సంఘంలో ప్రార్థన చేస్తున్నాం, కానీ వ్యక్తిగతంగా నీ ఇంట్లో నువ్వు మోకాలేసి 1 గంట సేపు ప్రార్థన చేయి. దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తున్నావు ప్రియులారా. అడగంది అమ్మైనా అన్నం పెట్టదు. నువ్వు అడగతలకాయని తెలుసు, కానీ అడగాలి కదా. అందుకే దేవుడు ఏమన్నాడు ఇక్కడ? ప్రియమే సహోదరులారా, వారి దుఃఖములకు ప్రతిగా సంతోషం ఇచ్చేదను, వారిని ఆదరించదును,
వారి ఇచ్చారను కొట్టివేసేదను, నేను వారిని ఆనందింప కలగజేసేదను. చూడండి ప్రేమ సోదరులారా, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఏ విషయంలో అయితే దుఃఖపడుతున్నావో ఆ దుఃఖపడుతున్న విషయంలో ఆదరణకర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉంటాడు ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో కూడా చక్కగా మాట కనపడుతుంది ప్రియులారా. మత్తయి సువార్త ప్రియులారా, బైబిల్ తీయండి ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం, దుఃఖపడ్డవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, దుఃఖపడ్డవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంట? ఒక తల్లి ఏ విధంగా పిల్లల్ని ఓదార్చిద్దో, ఒక తండ్రి ఏ విధంగా పిల్లగాలకు అండగా ఉంటాడో, దేవుడు నీకు అండగా ఉంటానన్నాడు. దేవుడు నిన్ను ఓదార్చుతానంటున్నాడు, నీ కుటుంబాన్ని ఓదార్చుతానన్నాడు, నీ పిల్లలను కూడా ఆయన ఓదార్చుతానంటున్నాడు. ప్రియులారా, ఈరోజు ఏ సమస్య ఉన్నా ఒక కన్న తండ్రిగా మన ఆదుకోవటానికి దేవుడు మన పక్షమున ఉన్నాడు. తన దూతలు మన పక్షమున ఉంది కాబట్టి ఈరోజు ఈ వాక్య వింటలుగా ఈ సమయంలో ఒక్కసారి ఆలోచించేది ప్రియులారా. నీ దుఃఖమును, దుఃఖపడ్డవారు ధన్యులు, వారు ఓదార్చబదురు. ఓదార్చుతులు అంటే ప్రియులారా, చాలా మంది మన కష్టాలు ఉంటే అందరు నవ్వుతారు. అవునా? మన కష్టాలు ఉంటే నవ్వుతారు, మనం ఇబ్బందులు పడుతుంటే నవ్వుతారు, మనం ఎగతాళి చేస్తుంటే నవ్వుతారు ప్రియులారా. ఎందుకో తెలుసా? వీళ్ళు కట్ అయింది, వీళ్ళు కిట్ అయింది అని అంటారు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నిన్ను ఓదార్స్తూ అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ భారము, నీ పనులు భారము యేసయ్య మీద మోపుము. నీ భారము, నీ పనులు భారము యేసయ్య మీద మోపుము. ఆయన నిన్నాదుకునేనా, ఆయన నిన్నాదుకునేనా. ఆగిపోకుము, నువ్వు సాగిపోవుము. ఆగిపోకుము, నువ్వు సాగిపోవుము. నీ భారము, నీ పనులు భారము యేసయ్య మీద మోపుము. దైవజనుడు ఏలీయా ప్రార్థించెను, కాకులతో రొట్టెలించి పోషించెను. దైవజనుడు ఏలీయా ప్రార్థించెను, కాకులతో రొట్టెలించి పోషించెను. ఆదరించెను, ఆకలి తీర్చెను. ఆదరించెను, ఆకలి తీర్చెను. ఆదరించెను, ఆకలి తీర్చెను. నీ భారము, నీ పనులు భారము యేసయ్య మీద మోపుము. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులు, దేవుడు వాక్యం విన్న మనము ఒక్కసారి ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకొని, దేవుడు ఈరోజు మనకితో వాక్యం ద్వారా మాట్లాడు కాబట్టి ఆ మాటలు మనం ఎంతగానో బలపరుచుతుని ఆదరిస్తున్నాయి కాబట్టి ఆ మాటల మీద మనసు ఉంచి దేవుడి కొరకు కనిపెట్టుకొని దేవుడు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు మనము చూడగలుగుతాం. మనకి దుఃఖాన్ని తీసి సంతోషాన్ని ఇస్తానన్న దేవుణ్ణి స్తుతిద్దాం ప్రియులారా. అందరం ప్రార్థన చేసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం ప్రియులారా. ప్రభు యొక్క సన్నిధిలోకి వచ్చిన మనం చెప్పబడ్డ వాక్యం కొరకు దైవజనురాలు అమ్మగారు ప్రార్థన చేసేది, ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసినాక ప్రభు మళ్ళా ఆరాధన ఉంటుంది ప్రియులారా. ప్రతి ఒక్కరు కూడా మళ్ళా ఆరాధనలో పాల్గొనే వారికి మనం ఉంటాం ప్రియులారా.